ఒకసారి మన విరజాజి చూడండి. ఫ్లవర్స్ నిన్న తెంపలేదు, నిన్న అన్నీ విచ్చిపోయి ఉన్నాయి. ఆఖరికి విరజాజి కూడా బాగా వాడిపోతుందండి ఎండకి. మనకి ఫ్లవర్స్ వచ్చేదే ఈ సమ్మర్లో, కానీ మన కుండీలో కావటానో ఏమో కొంచెం వడలిపోతుందండి బాగా. అమ్మో, మనుషులమే తట్టుకోలేకపోతున్నాం ఇంట్లో ఉండి. ఈ చెట్లు ఈ కుండీలలో కొంచెం కొంచెం మట్టితోటి ఏం తట్టుకుంటే అర్థం కావట్లేదు. దోసతీగ కూడా వడబడిపోయింది ఈరోజు అయితే ఈ ఎండకి. అయితే కొన్ని చిన్న చిన్న పిందెలు ఉన్నాయండి. ఇవి కోస్తే ఏమన్నా ఇంకా పిందెలు వస్తే రావచ్చు, లేకపోతే మాడిపోవచ్చు, చెప్పలేము. ఎందుకంటే అంతఘనంగా ఎండలు ఉన్నాయి ఆడ. ఒక ఇంకా ఇవి కోస్తే ఒక 3-4 పిందెలు ఉన్నాయి, కానీ బలం సరిపోక వీటితో పాటు పడ్డా కూడా అవి ఎదగట్లేదు అసలు. అందుకని చెప్పేసి ఇవి తెంపేసుకుందాం. ఇవి రెడీ అయినాయిలే, ఇంకా ఇవి తెంపేసుకుంటే మనకి నెక్స్ట్ వస్తే అవి పెద్దవి అవ్వచ్చు. ఇవైతే కోసేద్దాం ఇప్పుడు. దీన్ని అయితే కట్ చేస్తే కింద మట్టిలో పడిద్ది, కానీ కింద పడిపోయి పగిలిపోతాయి. నేను కోసాక చూపిస్తాను ఆ రెండు కూడా. అసలు 2 పూటల వాటర్ చేస్తున్నా కూడా అబ్బో. ఇంకా ఇప్పుడు ఇవన్నీ కోసేసాక ఒకసారి మళ్ళీ వాటర్ చేసి వెళ్తే కొంచెం పొద్దుటికల్లా కొంచెం మళ్ళా రీఫ్రెష్ లాగా అవుతాయి. ఇవ్వండి, తీగ కూడా ఆగిపోయింది, ఎదుగుదల కూడా. ఇంకా అంటే కాయలు ఎక్కువైపోయినాయి దానికి. తీగ ఏమో ఒకటే తీగ, బలం సరిపోక ఇక అంతటితోటి ఆగిపోయింది అనమాట. ఇవి కోసంగా బతికితే తీగ సాగితే పిందెలు ఏమన్నా ఉంటాయి, ఇవి ఉన్నాయి అయినా పెద్దవి అవుతాయి. లేకపోతే తీగ ఎండిపోతే మాత్రం కాయలు కూడా ఎండిపోతాయి. కాకర తీగ కూడా అంతే. కాకరకాయలు కూడా అసలు అబ్బో విపరీతమైన పిందెలు పడుతున్నాయి, కానీ ఒక్కటి కూడా నిలబడట్లా, వేస్ట్ పడ్డా. ఇవి ఇప్పుడు పడే అసలే నిలబడట్లేదు. ఈ చిక్కుడు తీగ కూడా అంతేనండి. అసలు ఎంత పూత వస్తుందో కానీ కాయలు లేవు. ఇంకా పైన 1-2 ఉంటే అవే రాలిపోతున్నాయి. అట్లనే మేము కొయ్యను కూడా ఇట్లా పైకి ఎక్కి ఒకదానికోసం ఏం ఎక్కుతాం, కొన్నిటి కోసం అని కాలిపోతుంది తీగ పైన కూడా ఎక్కి కొయ్యాలన్నా కూడా. ఆ ఎండి ఉంది, మళ్ళీ తీగ మీదకి ఎక్కాక ఏమన్నా అయిందనుకో మళ్ళీ ఏం పంచే కాకేందుకు అసలు ఎక్కని ఇట్లా దాన్ని. ఇంకా కింద ఏమన్నా కొన్ని 1-2 ఉంటే కోసేస్తున్నాం ఇప్పుడు వచ్చినప్పుడు. ఇవి 1-2 వచ్చినప్పుడు కొయ్యకుండా అట్లాగే ఉంచితే పండిపోతున్నాయి. మనం ఇంకా 1-2 కోసి లోపల వేసుకుంటే ఇది చూడండి, ఈ పిందెలు చూడండి, చూస్తే అబ్బా ఎన్ని కాయలు అవుతాయో అనిపిస్తుంది, కానీ వేస్ట్. ఒక్కటి కూడా పెద్దది అవట్లా. అంత తీగకి అన్ని పిందెలు పడ్డదానికి అసలు ఎన్ని కాయలు రావాల్సిందో. పాపం మనం కూడా ఏమనకూడదండి. ఇంక ఇంత ఎండకి మనుషులమే ఇంత అల్లాడిపోతుంటే ఆ చిన్న ప్రాణం ఎలా తట్టుకుంటుంది అసలు. పైన ఒకటి మేట ఒకటి లేదు ఈ సంవత్సరం, మరీ ఎండిపోతున్నాయి బాగా. ఇప్పుడు గాలి వచ్చేలాగా ఉందండి, విపరీతంగా పట్టేసింది. ఇంకా ఇప్పుడు నేను మ్యాటు కొంచెం కట్టుకున్నాం కదా గులాబీలకు, అది కూడా లేచిపోతుందేమో అనుకుంటాను రేపటికల్లా. అందుకే అసలు వేయలేదు ఈ సంవత్సరం. వేసి ఊకే లేచిపోవటం, కొంచెం గాలి వచ్చినా లేచిపోతుంది. కొన్ని బెండకాయలు అయితే ఉన్నాయండి అక్కడక్కడ. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో దోసకాయలు కోసాము, కొంచెం దొండకాయలు ఉన్నాయి, కొన్ని బెండకాయలు ఉన్నాయండి. అవి అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఆకుకూరలు కూడా ఉన్నాయిలే, కానీ ఆకుకూరలు అవి కోస్తే చాలా లెంతీ అయిపోతుంది, లేట్ అయిపోతుంది. గాలిదుమ్మ వచ్చేలాగుంది ముందు. మబ్బు పట్టినట్టే పడుతుంది, కానీ వర్షం అయితే రావట్లే. గాలిదుమ్మ వస్తాం వెళ్ళిపోవటం. వర్షం అయితే చెప్తుంది, చుట్టూ చెప్తుంది. మరి మాకైతే వర్షం లేదు, ఏం లేదు. గాలిదుమ్ములే వచ్చి మొత్తం చిరాకు చేస్తుంది. మొన్నటిదాకా ఆ గాలిదుమ్ములు కూడా లేవు. ఇప్పుడు ఒక 4-5 రోజుల నుంచి సన్నగా గాలి వచ్చేస్తుంది. సాయంత్రం చల్లబడుతుందిలే, కానీ మంట పగలంతా మంట గాలి. పచ్చిమిర్చి చూడండి ఎట్లా ముడుసుకుపోయినాయో పాపం. ఇంకా కష్టమే అనిపిస్తుందండి ఈ నెల మాత్రం. ఈ మే, జూన్లో కూడా విపరీతంగా ఉంటాయి. మేలో ఎలాగున్నాయో జూన్లో కూడా అలాగుంటాయి. జూన్ వస్తే చల్లబడిద్ది అనుకోవటం. ఇంకా వర్షాలు ఉంటే చల్లబడచ్చు, వర్షాలు లేకపోతే మాత్రం మే ఎల్లుందో జూన్ కూడా అలాగే ఉంటుంది. బెండకాయలు అయితే ఒక 1/2 కిలో వస్తాయట్టింది. అంటే బెండకాయలు ఇక నేను వచ్చినప్పుడు 1-2 పెద్ద అయినవి కోసేస్తానే ఉన్నా. మన కొత్త కాయ చెట్లకు కూడా వస్తున్నాయి. ఇటుకు వస్తే కొంచెం ఎక్కువ వస్తాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని చిన్న చిన్నగానే ఉన్నాయి, అవి ఇంకా రావట్లే. అవి కూడా వస్తే అవి ఇవి అన్నీ
పర్వాలేదు బాగానే వస్తాయి. కానీ సైజు కూడా కొంచెం పెరిగిందండి. ఫస్ట్లో సన్నగా వచ్చేసినాయి కానీ ఇప్పుడు కొంచెం బాగానే వస్తున్నాయి చెట్టు ఎదిగాక. మనం లిక్విడ్లో ఒకటి పోస్తున్నాం బాగా, రోజు పోస్తున్నాం ఏదో ఒకటి. ఇంకా ఏమీ లేకపోతే రైస్ వాటర్ అయినా సరే, పిండ్లు మిగిలిపోయిన పిండి ఏది పోడిని కొన్ని చెట్లకే పోస్తున్నాయి. బెండ చెట్ల కన్నా పోస్తే ఇవన్నా వస్తాయి అన్నట్టు. ఇంకా వచ్చే వాటికి ఎక్కువ పోస్తున్నాం. ఇక బతికించుకోవడం కోసం కొన్నిటికి పోయాల్సి వస్తుంది. ఏమండి, ఈ సమ్మర్ బతికించుకోవటం కొంచెం కష్టమే. పెద్ద పెద్ద చెట్లు అయితే ఫ్రూట్స్ ప్లాంట్స్ అవి ఉంటాయేమో కానీ ఇవి చిన్న చిన్నవి అవి కింద అయితే మనకి నేల మీద అయితే కాస్తాయండి. కింద నేల మీద నుంచి పైకి వాకిచ్చామనుకోండి అప్పుడేం ప్రాబ్లం ఉండదు, వాటికి వస్తాయి మనకి. మనం డైరెక్ట్గా కుండీలలో పైనే పెట్టి పైనే కాయాలంటే కొంచెం కష్టం అవుతుంది. వంకాయలు కూడా తగ్గిపోయినాయి. ఇంకా పోనీ ఇంకేం చేస్తాం, పాపం బాగానే వచ్చినాయిగా వచ్చిన కాడికి. కొంచెమే ఉన్నాయిలేండి వంకాయలు కూడా. నాకు కొంచెం ఇంట్లో కొంచెం వర్క్ ఉంటుందండి. అందుకే నేను పెట్టగానే వీడియోలు చూడలేకపోతున్నా. ఏమనుకో, చూస్తాను కంపల్సరీ, కానీ టైం ఉన్నప్పుడు చూస్తాను ఏదో టైంలో. ఇవ్వండి అయితే వచ్చినాయి వంకాయలు. ఎత్తుక్కోవటమే, ఆడ రెండు ఆ చెట్టుకు రెండు ఆ చెట్టుకు రెండు. నిర్జీవంగా అయిపోయినట్టున్నాయి చెట్లన్నీ. పాపం. అమ్మో, అసలు నిన్న ఈరోజు అండి అసలు మనుషులు కూడా తట్టుకోలేకపోతున్నారు. అమ్మ ఏమెండా ఏమెండా ఏమెండా, ప్రతి ఒక్కళ్ళ నోట్లో ఇదే మాట. ఈ ఎండ కూడా తట్టుకోలేకపోతున్నాము అని. ఇంకా అసలు బయటికి పోతే ఉంటుందని. ఇప్పుడు మనకేమో ఈ సమ్మర్లోనే ఫంక్షన్లు అన్నీ ఎక్కువే ఉంటాయి. ఆ ఫంక్షన్లకి వెళ్ళి వచ్చేసరికి అయిపోతుంది పని. కింద పడ్డదండి ఒకటి. మనం ఎంత వాటర్ చేసినా కూడా వాటికి వర్షం వస్తే కొంచెం మంచిగా అనిపిస్తుందిలే, కానీ మనం ఎంత వాటర్ పోసినా కూడా సరిపోదు. దొండకాయలు కూడా కొంచెం కొంచెం కోసుకుపోతున్నానండి. కొన్ని పెద్దవి. ఆ తీగ మాత్రం మంచిగానే వెళ్తుంది, కానీ ఇది కూడా మరి ఎండకేమో డల్ అవుతుందో లేదో చూడాలి. అందుట్లో ఉండటం కూడా చాలా చిన్న దాంట్లో ఉంది. ఎంతో లోతు ఎంతో లేదు, పైనే ఉంది. మనం ఇంక ఈ సమ్మర్లో ఎటన్నా ఒక 2 రోజులు కనుక వెళ్ళామంటే వచ్చాక మన గార్డెన్ చూసుకునే అవసరం ఉండదండి మొత్తం. ఆమె వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఎవరికో ఒకరికి అప్పచెప్పిపోవాలి. కొంచెం జాగ్రత్తగా పోయమని చెప్పాలి 2 టైమ్స్. లేకపోతే మాత్రం వచ్చాక ఏం మిగలవు, మళ్ళీ కొత్త గార్డెన్ తయారు చేసుకోవాలి. అలాగుంది ఎండ.
దొండకాయలు అయితే ఆడుకొని చేతులకి బంకలాగా చుట్టుకుని తట్టేస్తుంది, చేతికి వదలట్లా అసలు. కొన్ని అండి, అన్నీ కొన్ని వస్తున్నాయి. ఎక్కువ అయితే ఏం రావట్లేదు, ఏదో ఇంట్లోకి సరిపోని వస్తున్నాయి. ఆకుకూరలు అయితే వస్తున్నాయిలే, కానీ ఇవి కొంచెం కష్టంగా ఉన్నాయి. గంగబాయల కూర, తోటకూర ఇది అయితే ఉందండి, అదొక రోజు మళ్ళీ హార్వెస్ట్ చేసుకుందాం. ఇవి అన్నీ ఒకేసారి కోసినా కూడా అంటే కోస్తా, ఎవరిని అడిగితే కావాలని ఇంకా వస్తే మాత్రం కోసిస్తున్నా. కానీ ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.